బీఆర్ఎస్ పాలనలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ వంటి వైద్య సదుపాయాలతో కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్లో సీను రివర్స్ అయింది. గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందక పక్క ఊర్లకు వెళ్లే దుస్థితి నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం మంథనిలో ఈ దుస్థితి నెలకొంది. గత 45 రోజులుగా మంథని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో గైనకాలజిస్టు లేక బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సొంత నియోజకవర్గంలో ఒక డాక్టర్ను నియమించలేని దుస్థితి ఏంటి? ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మాతా శిశు సంక్షేమ కేంద్రం గాడి తప్పింది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో 45 రోజులుగా ప్రసూతి సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రసూతి సేవలు, డెలివరీ, ఎమర్జెన్సీ చెకప్ల కోసం గోదావరికని, పెద్దపల్లి ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. మంథని, రామగిరి, కాటారం, మలహర్, ముత్తారం, కమాన్పూర్ మండలాలకు సంబంధించిన బాలింతలు, గర్భిణీల స్త్రీలు ప్రసూతి సేవల కోసం చెకప్, డెలివరీ, చిన్నపిల్లల రోగ నిర్ధారణ, వ్యాక్సిన్ల కోసం మాతా శిశు సంక్షేమమే దిక్కు. గత బీఆర్ఎస్ సర్కార్ 50 పడకలతో అద్భుతంగా మంథనిలో మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత 2 నెలల దాకా విశేష సేవలందించిన మంథని మాతా శిశు కేంద్రం 2 నెలల నుండి గాడి తప్పింది. గైనకాలజిస్ట్ ట్రాన్స్ఫర్ కావడంతో మరో గైనకాలజిస్ట్ లేక వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే బదిలీ అయిన గైనకాలజిస్ట్ స్థానంలో ప్రభుత్వం, జిల్లా అధికారులు మరొకరిని నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక పాలకులు సైతం పట్టించుకోకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రసూతి సేవలు, అత్యవసర చెకప్ కోసం వచ్చేవారిని గోదావరికని, పెద్దపల్లి వెళ్ళండి అంటూ తిప్పి పంపిస్తున్నారు అక్కడి సిబ్బంది. గోదావరికని, పెద్దపల్లి వెళ్ళాలి అంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అత్యవసర సమయాల్లో ప్రాణాలు సైతం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో బిక్కుబిక్కుమంటూ పొరుగు ఊళ్లకు వెళ్లి చెకప్లు, డెలివరీలు చేయించుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా అన్ని ఇక్కడే ఉన్నా ఇప్పుడు ఇదేం పరిస్థితి అంటూ ఆందోళన చెందుతున్నారు. వైద్య సేవలు లేక ఆసుపత్రిలో బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చేసే పని లేక ఆసుపత్రి సిబ్బంది ఖాళీగా కూర్చుంటున్నారు. మంథని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు మాతా శిశు కేంద్రాన్ని పట్టించుకోకపోవడం పట్ల మంథని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారులో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అత్యంత ముఖ్యుల్లో ఒకరైన శ్రీధర్ బాబు తన నియోజకవర్గం ఇలాంటి దుస్థితి నెలకొనడం ఏంటి అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గం కోసం కాస్త సమయం కేటాయించలేడా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పుట్టమాదు. మంత్రి ఇలాకాలో ఒక్క వైద్యుని నియమించలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందా అంటూ ఆరోపించారు పుట్టమాదు. మాతా శిశు కేంద్రంలో మీరు హెడ్ క్వార్టర్లో ఈ మాతా శిశు కేంద్రం ఉంది. ఇక్కడ 2 నెలల నుంచి ఒక డాక్టర్ను నియమించకపోవడం ఎవరిది తప్పు? ప్రజలు ఓట్లేసింది మీకు గెలిపించినందుకు తప్ప, మీరు ప్రజలను ప్రజలుగా చూడలేకపోవడం తప్ప అనేది స్పష్టత ఇవ్వాలి. దీనికి జవాబు చెప్పండి. నిత్యం సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉండే ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు తనని గెలిపించిన మంథని ప్రజల కోసం ఒక గైనకాలజిస్టు నియమించలేకపోవటం దారుణమని అన్నారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు సైతం పట్టించుకోకపోవటం దారుణమని అన్నారు. బదిలీ అయిన స్థానంలో మరొకరిని నియమించకున్నా కనీసం డిప్యూటేషన్ పైన కూడా ఒక్కరిని పంపకుండా ప్రసూతి సేవలు నిలిచిపోయేలా చేయడం అంటేనే ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇదేనా ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే మంథని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి గైనకాలజిస్టు నియమించాలని, లేకుంటే ఆందోళనలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పుట్టమాదు.